హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన ఆనపకాయ అంటే సొరకాయ కర్రీతో అయితే వచ్చేసానండి. వెజిటేరియన్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. దీనికోసం చిన్న ముక్క ఆనపకాయ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే చాలు. చక్కగా తొక్కంతా తీసేసుకొని చక్కగా తురిమేసుకోవాలన్నమాట. ఇది కోఫ్తాలా తయారు చేస్తాం. నార్మల్గా చేసే కోఫ్తా కర్రీకి దీనికి చాలా తేడా ఉంటుందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఆనపకాయలో క్వాంటిటీని బట్టి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ కస్తూరి మేతి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే పావు టేబుల్ స్పూన్ వాము, ఎందుకంటే శనగపిండి కదండి, కొంచెం డైజెస్ట్ అవ్వడానికి బాగుంటుంది. మీకు ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే ఇది లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి వాము అనేది. కానీ కస్తూరి మేతి మాత్రం తప్పకుండా వేసుకోండి. ఈ కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. మీకు శనగపిండి ఎంత పడుతుందంటే చూసారు కదా, ఇలా లూజ్గా ఉంటుందన్నమాట. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. దీన్ని మనం ఆవిరిని పట్టిస్తామండి. ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లో స్టీమ్ కూడా చేసుకోవచ్చండి, ప్లేట్స్ వైజ్గా. లేదనుకుంటే టోటల్గా ఇలా మొత్తం కలిపేసి ఈ పిండి అంతా కూడా ఒక ప్లేట్లో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం కళాయిలో వాటర్ అనేది వేసుకొని స్టాండ్ అనేది పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసామంటే చక్కగా ఉడికిపోతుందండి. అంతలోపు మనం దీనికోసం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అలాగే ఉల్లిపాయలు కూడా, ఉల్లిపాయలు అయితే 3 అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాం. ఇవన్నీ కూడా పెద్దగా ఎందుకు కట్ చేశానంటే ఇది పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. అందుకని కొంచెం పెద్దగా ఉన్నా సరిపోతుంది. ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన వరకు చూసుకోండి. అలాగే మన ఇడ్లీ లాగా తయారు చేసాం కదా, ఇది కుక్ అయిపోయింది అనమాట. వాటర్ కూడా తగ్గిపోయింది. చక్కగా మన ఇడ్లీ తయారైపోయేలోపు మన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై అనేది చేసేసుకుందాం. తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఉప్పు అనమాట, కారం. అలాగే కారం కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి కూడా వేసుకోండి, కలర్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెం సేపు అంటే టమాటాలు మగ్గేంత వరకు మూత అయితే పెట్టుకోండి. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు ఒక 5 నిమిషాల్లో టమాటా అయితే మగ్గిపోతుందండి. అప్పుడు మనం పొయ్యి అనేది దించేసుకొని చల్లారి పెట్టుకొని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నాను కదండి. రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇలా ఉడికించిందంతా చల్లగైపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే చిన్న చిన్న బిళ్ళల్లాగా తయారు చేసుకుందాం. ఇలా స్టీమ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. నార్మల్గా మనం ముందుగా ఉడికించాం కదండి, దాన్ని కూడా కొంతమంది ఏంటంటే రౌండ్ బాల్స్ లాగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటారు. మనం దీన్ని ఏంటంటే షాలో ఫ్రై చేస్తామన్నమాట. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. అంతలోపు మన టమాటా కూడా చల్లగా అయిపోయింది. దీన్ని కూడా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి మన కర్రీ కోసం. ఈ పేస్ట్లోనే కొంచెం పులుపు కోసం మన టమాటా అయితే వేసాం, కానీ కొంచెం చింతపండు అయితే వేసుకుందాం. అలాగే కొంచెం బెల్లం ముక్క అంటే ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం వేసి పేస్ట్ అయితే పట్టి పెట్టుకోవాలన్నమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ కొంచెం వేయడం వల్ల ఏంటంటే ఈ పులుపు వస్తువులకి కొంచెం టేస్ట్ అయితే వస్తుంది. మనం షాలో ఫ్రై అన్నాం కదండి, మన బిళ్ళలన్నీ కూడా చక్కగా అటు ఇటు కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఒకవేళ మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కోఫ్తాలు ఉన్నాయి కదండి, ఈ కోఫ్తా బిళ్ళల్ని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని, ముందు రోజు ఒకవేళ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఫ్రై అనేది చేసేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే కర్రీగా కూడా చేసుకోవచ్చండి. ఈ కర్రీ అనేది అప్పటికప్పుడు కంటే మన నాన్ వెజ్ కర్రీ లాగా మనకు 1 డే అంటే హాఫ్ డే అనేది అయిన తర్వాత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఫ్రై అనేది చేసేసుకుందాం. మొత్తం కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా కోఫ్తాలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. అలాగే ఆయిల్ కూడా చూసారు కదా, డైరెక్ట్గా వేయడం కంటే ఇలాగా ఆయిల్ తక్కువ తినాలి అనేవాళ్ళు తప్పకుండా ఈ టైప్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా కర్రీ అయితే తయారవుతుంది. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోనే మనం ఈ టమాటా ప్యూరీని కొంచెం మరొకసారి కొంచెం ఫ్రై అనేది చేసుకుందాం. ఇంకేం పచ్చివాసన ఉండదు, కాకపోతే ఆయిల్లో కుక్ అయితే బాగుంటుందన్నమాట. మనం ఎంతవరకు కుక్ అవ్వాలంటే సైడ్కి అంతా ఆయిల్ వదిలేస్తుందండి. ముందు బాగా ఉడికిన తర్వాత సైడ్కి ఆయిల్ అనేది వస్తుందన్నమాట. అంతవరకు కూడా కొంచెం ఫ్రై అనేది చేసుకుందాం. దగ్గరుండి చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోకుండా చక్కగా ఓపిక్గా చేసుకున్నారంటే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీంట్లో 2 తేజ్పత్తా అంటే బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం గరం మసాలా, దాంతోపాటు ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకొని చక్కగా బాగా కలిపేసుకోవాలండి.
కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు కొంచెం సేపు ఫ్రై అనేది అయిపోయిన తర్వాత దీంట్లో మనకు కోఫ్తాలు ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకున్న కోఫ్తాలు మునగాలండి. అంతవరకు మీకు ఎంత వాటర్ అవసరం ఉంటుందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకోవాలి అంటే ఇలాంటి టైంలో చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది కుక్ అయిపోయాక బాగా బాయిల్ వస్తాయి కదండి, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఇంకా దగ్గరికి కావాలి అంటే ఈ వాటర్ సరిపోతుంది. లేదనుకుంటే కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. లేదు బాగా దగ్గరగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే తగ్గించుకోవచ్చు. కానీ ఈ కర్రీ అనేది చల్లగైన తర్వాత కొంచెం చిక్కదనం అయితే వస్తుందండి. ఎందుకంటే మనం ఇది ఎంత పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది కొంచెం దగ్గరగా గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు చక్కగా బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఈ పకోడీలు అనుకోవచ్చు, లేదంటే కోఫ్తాలు అనుకోవచ్చు, ఈ కర్రీ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం కర్రీలో. ఇవి డైరెక్ట్గా తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఆల్రెడీ మనం స్టీమ్ చేసాం కాబట్టి హాఫ్ కుక్ అయిపోయి చూపిస్తాను చూడండి లోపల ఎంత బాగుందో. ఇవి సైడ్ డిష్గా కూడా తినడానికి కూడా బాగుంటాయి. నేను చెప్పినట్టు ముందుగా ప్రిపేర్ చేసుకొని కర్రీ ఎప్పుడు కావాలో అప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాల పాటు కుక్ చేశారు అంటే కొంచెం దగ్గరికి అయితే వస్తుంది. మన ఈ కోఫ్తాలన్నీ కూడా ఈ జ్యూస్ని అయితే పీల్చుకుంటాయి అన్నమాట. ఇక ఒక 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు చక్కగా తీసుకొని కొంచెం దగ్గరికి కూడా వచ్చింది చూసారు కదా. ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుందండి. ఇది రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే రోటీ దేనికైనా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.